అయోధ్య రామజన్మభూమిలో భవ్య రామమందిర నిర్మాణం కోసం శిలాపూజ 1989లోనే జరిగినా అనేక రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అడ్డంకులు సృష్టించడం, కోర్టుల్లో విచారణ సుదీర్ఘకాలం పాటు సాగడంతో మందిర నిర్మాణం ప్రారంభం కాలేదు. ఎట్టికేకలకు 31 సంవత్సరాల తరువాత గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో 2020 ఆగస్టు 5న భూమి పూజ జరిగింది. వచ్చే 2024 జనవరిలోగా భవ్య మందిర నిర్మాణం పూర్తవుతుందని, రామభక్తులు తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకుంటారని చెబుతున్నారు. అయితే మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500 ఏళ్లపాటు పోరాటం చేయవలసి వచ్చింది. చివరికి మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. 2020 ఆగస్టు 5న మందిర నిర్మాణానికి భూమి పూజ జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి కోసం జరిగిన ప్రజా పోరాటాలు, మధ్యవర్తిత్వం, సంప్రదింపుల చరిత్రను ఈ ఆడియో బుక్లో పరిశీలిద్దాం. వివరాల్లోకి వెళ్తే, అయోధ్య రామమందిర స్థలంలో 1528, 1529 మధ్య మొఘల్ చక్రవర్తి బాబర్ బాబ్రీ మసీదును నిర్మించాడు. 1850లో ఈ శ్రీరామ జన్మభూమి గురించి మతహింస ప్రారంభమైంది. ఆ తర్వాత 1949లో మసీదు లోపల రాముడి విగ్రహం లభ్యమైంది. దాని వలన మతపరమైన ఉద్రిక్తత తీవ్రతరమైంది. ఆ తర్వాతి సంవత్సరం 1950లో ఫైజాబాద్ సివిల్ కోర్టులో ఈ అంశంపై 2 దావాలు దాఖలయ్యాయి. విగ్రహాన్ని తొలగించాలని కేంద్ర వక్ఫ్ బోర్డు డిమాండ్ చేసింది. ఇక 1986లో హిందూ ఆరాధకుల కోసం జిల్లా కోర్టు ఈ స్థలాన్ని తెరిచింది. ఇలా జరుగుతూ 1992లో బాబ్రీ మసీదు డిసెంబర్ 6, 2010న కూల్చివేయబడింది. దాంతో అలహాబాదు హైకోర్టు 3 మార్గాల విభజనను నియమించింది. అది సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్హోకి అఖారా మరియు రామ్లల్లా మధ్య వివాదాస్పద ప్రాంతం. ఆ తర్వాత 2011లో సుప్రీంకోర్టు, అలహాబాదు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇకపోతే 2016లో రామమందిర నిర్మాణాన్ని కోరుతూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషను దాఖలు చేశారు. చివరికి 2019లో సుప్రీంకోర్టు అయోధ్య శ్రీరాముని జన్మస్థలమని అంగీకరించింది. దాంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకి 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని మరియు ప్రత్యామ్నాయ స్థలంగా సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక 2020లో భూమి పూజ చేసి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రామమందిర భూమికి యజమాని. ఎల్లంటి రామమందిరాన్ని నిర్మిస్తోంది. అయోధ్య రామమందిర చరిత్రకి సంబంధించి జరిగిన షియా, సున్నీ వివాదం, ఎన్నికల అంశంగా రామమందిరం మారడం, హిందూ సాధువులు మసీదులో విగ్రహాలు పెట్టడం, సివిల్ దావాలు పడడం, మందిరం, మసీదు మీద జరిగిన రాజకీయాలు, రామమందిరాన్ని నిర్మించడం కోసం 1989లో శంకుస్థాపన, అయోధ్య రామమందిరం కోసం జరిగిన ప్రజా పోరాటాలు, అయోధ్యలో రామమందిరం ఉండేదనడానికి ఆధారాలు, అయోధ్య విషయంలో మధ్యవర్తిత్వం చేసిన పెద్దలు, జరిగిన సంప్రదింపులు, వాస్తవాలు, శ్రీరాముడిదే గెలుపు ఎలా సాధ్యమైంది, ప్రస్తుతం అయోధ్య రామమందిరం నిర్మాణం ఎంతవరకు వచ్చింది, అయోధ్య రామమందిరం ప్లాన్ ఎలా ఉంటుంది, ఆలయ వాస్తుశిల్పి చంద్రకాంత్ ఏమంటున్నారు, తాజా తవ్వకాల్లో లభ్యమైన నాటి ఆలయ అవశేషాలను గురించి, ఇలా అయోధ్య రామమందిరం గురించిన ఎన్నెన్నో ఆసక్తికరమైన విశేషాలను ఈ ఆడియో బుక్ ద్వారా తెలియజేయబోతున్నాం.